హలో అమ్మా, బావున్నావా? బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? టిఫిన్ చేశావా? చేశానమ్మా. కొత్తగా పెళ్ళైన అమ్మాయి. ఎలా ఉన్నావని కనుక్కుందామని కాల్ చేశాను. ఇంతకు అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఆయన కూడా బానే ఉన్నారమ్మా. ఏ విషయంలో అయినా డౌటొస్తే నాకు కాల్ చెయ్యమ్మా. వంట విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, ఏదైనా సరి నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పమ్మా. సరేనా? అలా ఏం లేదమ్మా. నాకేదైనా డౌటొస్తే యూట్యూబ్‌లో చూసి తెలుసుకుంటున్నాను. ఓహ్! అవునా? మరి అల్లుడు గారు డ్యూటీకి వెళ్లారా? ఆ! వెళ్ళారమ్మా. సరే సరే. జాగ్రత్త. ఉంటానమ్మా. బాయ్. సరేనమ్మా, బాయ్. మా ఆయనేంటి పెళ్ళైన రోజు నుంచి నాకు దూరంగా ఉంటున్నాడు. ఫస్ట్ నైట్ రోజు కూడా తలనొప్పని చెప్పి పడుకున్నాడు. మర్నాడు నుంచి సోఫాలో కూర్చుని గేమ్ ఆడుకుంటున్నాడు. నా దగ్గరకొచ్చి పడుకోమంటే నేను పడుకున్న తర్వాత వచ్చి పడుకుంటున్నాడు. అసలు ఈయనకి ఏమైంది? ఒకవేళ ఈయనకి ఏదైనా ప్రాబ్లమా? ఏదైనా కూడా చెప్తేనే కదా తెలుస్తుంది. లేకపోతే నాకెలా తెలుస్తుంది? ఏం చేద్దాం? లేకపోతే ఈయన ఇలా ఉన్నాడని మా అమ్మకి చెప్తే? బావుండదేమో. ఏం చేయాలో తోచడం లేదు. సరే, కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం. ఈయన ఇలాగే ఉంటే తర్వాత ఆలోచిద్దాం. దీపా చెప్పవే ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే. నీకో విషయం చెప్పడానికే కాల్ చేశానే. వచ్చే నెల నేను రావడం కుదరట్లేదు. రావడానికి ఇంకా టైం పడుతుందే. నేను నీకు మళ్ళీ కాల్ చేసి ఏదైనా సరే అప్డేట్ చేస్తాను. సరేనా? ఏమైందే? మా ఆఫీస్లో వచ్చే నెల నాకు లీవ్ ఇవ్వట్లేదు. సరేలే, నీ ఆఫీసులో నీకు ఎప్పుడు లీవిస్తారన్నారు? నేను నీకు రేపు కాల్ చేసి చెప్తానే. సరేనా? సరేనే, బాయ్. ఉమ్. హ్మ్. రండి. హ్మ్. టీ, కాఫీ ఏదైనా తీసుకురమ్మంటారా? ఈ రోజు నుంచి టీ, కాఫీ తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నా. పాలు తీసుకురా. సరేనండి. హ్మ్. హ్మ్. ఏవండీ, హ్మ్. నా ఫ్రెండ్ దీప ఫారెన్‌లో జాబ్ చేస్తోంది. తను సెలవు పెట్టి ఇండియా రావాలనుకుంటోంది. తనెప్పుడొస్తుందో రేపు కాల్ చేసి చెప్తానంది. తనొస్తే గనక మీరొక్కరోజు సెలవు తీసుకోవాలి. ఏంటి? సెలవు పెట్టాలా? ఊరికే ఎందుకు? ఏవండీ, నా ఫ్రెండ్ ఫారెన్ నుంచొస్తోందండి. తను మన పెళ్ళికి కూడా రాలేకపోయింది. అది రేపు ఇండియాకొచ్చిన వెంటనే మనిద్దరినీ మీట్ అవ్వాలంటోంది. నాకు ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయి. నేను చాలా బిజీగా ఉంటాను. నీకు తెలుసు కదా! అవునా? హ్మ్. అయితే 2, 3 గంటలైనా పర్మిషన్ తీసుకుంటారా? ఏంటి? 2, 3 గంటలా? ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. నేనింతగా చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోవేంటి? ఛ్! సరే, పోనీ ఒక గంట పర్మిషనైనా తీసుకుంటారా? అబ్బా! ఎన్నిసార్లు కుదరదని చెప్పాలే? నన్ను విసిగించకు. నాకు వీలు కాదు. సరేనా? సరేనండి. మిమ్మల్నడిగాను చూడండి. నాదే బుద్ధి తక్కువ. హ్మ్. ఆ! 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 వావ్! ఏవండీ? ఏమైంది? పడుకోరా వచ్చి? లేదు. బా లేటయింది. నువ్వెళ్ళి పడుకో. అదేంటండి? మీరు ప్రతిరోజు ఇలాగే చెప్తున్నారు. మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కరోజైనా సంతోషంగా ఉన్నామా? నేనెప్పుడు పిలిచినా గేమ్ ఆడుతున్నానని చెప్తున్నారు.
అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? హే, నేను మనసులో ఏమనుకోవట్లేదు. నీకు నిద్రొస్తే వెళ్ళి పడుకో. నాకైతే నిద్ర రావడం లేదు. నాకు నిద్ర రావడం లేదు కాబట్టి గేమ్ ఆడుతున్నా. ఓకే అండి, పర్వాలేదు. ఈ రోజైనా ఫోన్ పక్కన పెట్టి నాతో వచ్చి పడుకోండి. ఏంటి నువ్వు? నాకు నిద్ర రావట్లేదని చెప్పానుగా. నాకు నిద్ర రావడానికి ఏ రెండో మూడో అవుతుంది. నువ్వు వెళ్ళి పడుకో. హలో, హలో. చెప్పవే దీపా. సారీవే సుజాత. ఇక్కడ సెలవులు ఇవ్వట్లేదు. నేను రావడానికి కుదరట్లేదు. ఇంకో 2-3 మంత్స్ తర్వాత వస్తాను. అవునా? సరే దీపా, నీకెప్పుడు సెలవులిస్తే అప్పుడే రా. సర్లేవే. ఇంకా ఏంటి విశేషాలు? నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? ఆ, ఏదో ఉందిలేవే. ఏమైంది? అలా డల్లుగా చెప్తున్నావ్? కొత్తగా పెళ్ళైన అమ్మాయి చాలా ఎంజాయ్ చేస్తావని నేననుకుంటే నువ్వేమో డల్లుగా చెప్తున్నావ్? అసలేమైందే నీకు? ఏం లేదే. అసలు నేను పెళ్ళెందుకు చేసుకున్నానా అనిపిస్తోంది. ఏయ్! ఏమైందే? పెళ్ళయి కొన్ని రోజులు కూడా కాలేదు. ఇలా అంటున్నావేంటే? నా భర్త నన్ను అవాయిడ్ చేస్తున్నాడేమోనని నేననుకుంటున్నానే. అవునా? ఎందుకలా? ఏమోనే, ఫస్ట్ నైట్ రోజు నుంచి మా ఆయన నాతో సంతోషంగా గడపడం లేదు. ఏంటే? ఏమైంది? అవునే, ఫస్ట్ నైట్ రోజు మా ఆయన చాలా టైర్డ్‌గా ఉన్నాను, చాలా తలనొప్పిగా ఉందని చెప్పాడు. సరే 2 రోజుల్లో మామూలవుతాడు కదా అని అనుకున్నాను. కానీ ఆ రోజు నుంచి నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నాడే. ప్రతిరోజు నైటు అతను గేమ్ ఆడుకుంటూనే ఉంటాడే. నిజం చెప్పాలంటే ఒక్కరోజు కూడా నన్ను ఆయన ముట్టుకున్నదే లేదు. ఇప్పటివరకు కూడా మేమిద్దరం కలిసి సంతోషంగా గడిపిందే లేదు. అలాగా? అసలు ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ ఏంటో నాకు కూడా తెలియడం లేదు. ఆయన కూడా నాకు సరిగ్గా చెప్పడం లేదు. ఒకరోజు ఓపెన్‌గా నాతో వచ్చి పడుకోమని చెప్పాను. కానీ ఆయన గేమ్ ఆడుతున్నానని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఏం చేయాలి? ఏమే? ఒకవేళ నీ భర్త ఆ విషయంలో వీక్‌గా ఉన్నాడో ఏమో? ఏంటే? ఏమంటున్నావ్? అవునే. నేననుకుంటున్నాను నీ భర్త ఆరోగ్య విషయంలో వీక్‌గా ఉన్నారని. అందుకే ఆ విషయంలో ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు. అందుకే నీతో ఉండకుండా గేమ్ ఆడుతున్నారు. అతను నిన్ను అవాయిడ్ చేయాలని అనుకోలేదు. తను ఆరోగ్యం విషయంలో చాలా బలహీనంగా ఉన్నారని అర్థమవుతుంది. నువ్వొక పని చెయ్. అతన్ని ఏదైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించు. త్వరలోనే అతను మామూలుగా అవుతారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అతను ప్రాబ్లం ఏంటో చూసి మంచి మెడిసిన్ ఇస్తారు. ఏంటే, నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావ్? అవునే, నీ భర్త నీతో సంతోషంగా లేదు అన్నప్పుడు నాకిలా అనిపించింది. అతన్ని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, సరేనా? అలాగా? మరాయన వస్తారంటావా? ఒకసారి అడిగి చూడవే, లేదంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సరే, మా ఆయన ఆఫీస్‌కి వెళ్లారు. వచ్చాక తీసుకువెళ్తాను. సరే, నువ్వు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. డాక్టర్ దగ్గరకి వెళ్ళి వచ్చాక నాకొకసారి కాల్ చెయ్యి, సరేనా? బాయ్. అలాగేనే. బాయ్. ఇదేంటి? నా ఫ్రెండ్ ఇలా చెప్తుంది. తను చెప్పినట్టు నా భర్తని హాస్పిటల్‌కి పిలిస్తే వస్తాడా? ఓకే, ఒకసారి చెప్పి చూద్దాం. ఆయనకిలాంటి ప్రాబ్లం ఉందని చెప్పి పిలిచినా ఖచ్చితంగా ఆయన రాడు. అందుకని నాకే డాక్టర్ చెకప్ చేయాలని తీసుకుని వెళ్ళాలి. అప్పుడే ఆయన కూడా చెకప్ చేయించాలి. ఇక వేరే దారి లేదు. వెళ్ళి పాలు తీసుకురానా? బయట చాలా ఎండగా ఉంది. కొంచెం జ్యూస్ తీసుకురా. హ్మ్. హ్మ్. తీసుకోండి. ఏవండి? మన ఇంటి పక్కన ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళి చెకప్ చేసుకోవాలి. మీరొస్తారా? ఏ? నీకేమైనా అయిందా? నాకు కాదండి, మీకు. నాకేమైంది? నేను బానే ఉన్నానుగా. ఆహ్, 3 పూట్ల తిని మంచిగా పడుకుంటున్నాను. నేను బానే ఉన్నానుగా. మీకు సమస్యుందా లేదా అని డాక్టర్ చెప్పారండి. ఒకసారి రండి, మనం హాస్పిటల్‌కి వెళ్దాం.
ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేను బాగానే ఉన్నాను. నేనెందుకు హాస్పిటల్‌కి రావాలి? లేదండి, మీకు ఆరోగ్యం సరిగ్గా బాగోలేదు. హ్మ్. రండి హాస్పిటల్‌కి వెళ్దాం. ఏయ్! వెళ్ళు. నేను రాను. లేదండి, మీరు రావాలి. రోజూ వచ్చి నాతో పడుకోకుండా గేమ్ ఆడుకుంటున్నారు. అందువల్ల మీకేదైనా ప్రాబ్లం ఉందో లేదో అని చెకప్ చేయాలి. రండి. నాకెలాంటి ప్రాబ్లం లేదు. నేను రాను. హ్మ్. ఏవండి, చివరిసారిగా చెప్తున్నాను. మీరు గనక ఇప్పుడు నాతో పాటు హాస్పిటల్‌కి రాకపోతే నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. హుహు. బాగా ఆలోచించండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇప్పుడొస్తున్నారా లేదా? సరేలే వస్తాను. హ్మ్. సరేనండి. రేపు సెకండ్ సాటర్డే కదా! రేపు ఆఫీస్ లీవే కదా! రేపు హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేయించుకుందాం. హ్మ్.